పిఠాపురం వేదికగా ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు జన సైనికుడు వీర మహిళలు తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హోలీ పండుగ నాడు నిర్వహిస్తున్న ఈ సభను పండుగ వాతావరణంలో జరుపుకుందామని తెలిపారు. సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేన అన్నట్లుగా మనమందరం కలిసి పనిచేద్దామని తెలిపారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి ఎన్నికైన ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పీఓసీలు పాల్గొన్నారు. ఆశీర్వచనంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోక్సభలో ఈ రోజున జనసేన పార్టీ లోక్సభ సభ్యుడిగా ఇక్కడ ఎన్నికైనందుకు ఈ సభలో ఉదయ్ కుమార్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, సభాధ్యక్షులు బాబు గారికి, మీ అందరికీ తెలుసు ఏ విధంగా పార్టీ కోసం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి. సమయం తక్కువ ఉంది కాబట్టి క్షమించాలి గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కోఆర్డినేటర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి 14వ తారీఖున మనం జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధితోటి దూర ప్రాంతాల నుంచి చేసి వచ్చిన